ఎలాంటి ఆపరేషన్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను శ్వాసతో నయం చేస్తున్నారు. తను ఎవరో కదండి, చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ్ శర్మ గారు మన వీకే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మనం తీసుకునే శ్వాస ద్వారానే ఎలాంటి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేకోకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది అయితే మేము వినడం జరిగిందండి. శ్వాస అనేది ఒక అల్టిమేట్ ఎనర్జీ యూనివర్స్ లో. సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణం కూడా సౌండ్ అనే అంటారు. బ్రీత్ అంటే మీరేమనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ క్రియాయోగాలో బ్రీత్ చాలా ఉంటాయి. పూరకం అంటాం, రేచకం అంటాం, కుంభకం అంటాం, శూన్య కుంభకం అంటాం. ఈ 54 రకాల వివిధమైనటువంటి బ్రెత్ ప్యాటర్న్స్ మన లోపల ఉండేటటువంటి 108 మర్మస్థానాలను యాక్టివేట్ చేయడం. ఒక్కొక్కసారి పెద్ద దెబ్బ తగిలినా అనిపించదు దెబ్బ తగిలినట్టు, కానీ ఒక్కొక్కసారి చిన్నగానే బాగా తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. ఎందుకంటే శబ్దం అనేది ఎంత తొందరగా రిజల్ట్ ఇస్తుందంటే అంత మైక్రో లెవెల్లో సెకండ్స్లోనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. శ్వాస ఏంటి, సతి దీర్ఘకాల నైరంతరి సత్కారం, కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ రెండింటిని పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసేది భగవద్గీత అనేది అర్థం. ఎలాంటి మాయ లేదు, మోసం లేకోకుండా మీరు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నారు అనడానికి భార్గవ్ శర్మ గారిని ఎలా నమ్మాలి? నన్ను నమ్మద్దు. గింజల మాల ఇది వాడేస్తే మీకు ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తేనే. ఇది చిన్నోళ్ళు కదా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళే కదా. 100 రూపాయలకి 150 రూపాయలకి ఏమో అమ్మరు, వేలల్లో ఉంటాయి, కొంటున్నారు జనాలు. అది చీటింగ్, అది మోసం. నాదేంటి, జ్ఞానపరమైనటువంటి ఒక వ్యవస్థని నేను ప్రచారం చేస్తున్నాను. అది కూడా నేనే ఎందుకు ప్రచారం చేయాలంటే ఎవరు చేయట్లా. భగవద్గీత వల్ల హీలింగ్ వస్తుందని, హీలింగ్ జరుగుతుందని ఇప్పటి వరకు వ్యాసుడి దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు విన్నారా? భార్గవ్ శర్మ గారు చాలా కోపిస్టి, సాధకుల మీద చాలా కోపంతో ఆయన విజృంభించేస్తారు, ఇట్లాంటివి కూడా వింటూ ఉన్నాం. వీటికి ఏం సమాధానం చెప్తారు? మిగతా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు నాతో వాదించడానికి ప్రయత్నం చేస్తారు. నాతో వాదించే వ్యక్తులతో నేను క్లాసెస్ ఎవరికైనా ఒకవేళ అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, నచ్చట్లేదు అన్నారు, ఫస్ట్ డే మీకు నచ్చలేదు, మాకు వద్దు అంటే చక్కగా రిఫండ్ తీసుకోండి అని చెప్తాము. తాను ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఎలాంటి ఆపరేషన్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను శ్వాసతో నయం చేస్తున్నారు. తను ఎవరో కదండి, చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ్ శర్మ గారు మన వీకే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే గురూజీ, ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే ఎక్కడ చూస్తున్నా, సోషల్ మీడియాలో ఎక్కడ వింటున్నా భార్గవ్ శర్మ గారి మాటలే వినిపిస్తున్నాయి. అసలు భగవద్గీత అంటే సాధారణంగా మన అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, కోర్టులో ప్రమాణం చేసినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లోనే మనకి భగవద్గీత ఎక్కువగా గుర్తొస్తుందండి. అలాగే మన మనసత్వం కానీ, మన మైండ్ కానీ ఏదైనా మార్చుకోవాలి అనుకున్నా, మంచి దాంతో మనం ముందుకు వెళ్ళాలంటే అలాంటి సందర్భాల్లో భగవద్గీతను అందరూ అనుసరిస్తూ ఉంటారు. అలాంటిది మీరు ప్రత్యేకంగా భగవద్గీత హీలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా భార్గవ్ శర్మ గారు ఎవరు, ఏంటి అంటే మా వీవీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలనే ఉద్దేశంతో, ఒక తెలుగు టీచర్గా అవ్వాలనే ఉద్దేశంతో ఎంఏ సాంస్క్రిట్ ఇవన్నీ చదువుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఓన్లీ తెలుగు భాష ఒకటే, సంస్కృత భాష ఒకటే కాదు, కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మల్టీమీడియా, యానిమేషన్ ఇట్లాంటి రంగాలలో నేను కోర్సులు చేయడం జరిగింది. కాస్త మంచి ఉద్యోగం వచ్చింది అనుకోగా ఒక రకమైనటువంటి విచారణ నాలో మొదలైంది. లైఫ్ అనేది ఇంతేనా? జాబు, డబ్బులు సంపాదించుకోవడం, ముందుకెళ్ళడం, రోగాలు తెచ్చుకోవడం, మందులు వేసుకోవడం, చనిపోవడం, ఇంతేనా లైఫ్? ఇంతకు మించి ఏం లేదా? అందరూ అదే లైఫ్ కదా గడుపుతున్నారు, జంతువులు కూడా అలానే లైఫ్ గడుపుతున్నాయి కదా. సో అసలు పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు ఎందుకు మనం ఉన్నాము? ఎందుకు తినాలి? ఏం అన్నం తినకపోతే ఏమవుతుంది? అన్నం ఎందుకు తినాలి? అసలు బ్రతకడానికి తినాలి. అదే తప్పు. బ్రతకడానికే కదా జంతువులన్నీ తింటున్నాయి. ఇంకా మనిషికి జంతువుకి తేడా ఏముంది? సంథింగ్ ఏదో ఉంది, దాని పర్పస్ ఏదో ఉంది. మనం ఆహారం తీసుకోవడానికి, జంతువుల ఆహారం తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. మనం నీళ్లు తాగడానికి దాని పర్పస్ వేరు ఉంటుంది. సో ఆ పర్పస్ ఏంటి అనే కోణంలో విచారణ చేయగా చాలా ఇబ్బంది పడ్డాను. నా ప్రశ్నలకు ఎక్కడ సమాధానం దొరకలేదు, రకరకాల ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎత్తుక్కుంటూ ఉంటున్న సమయంలో నా అదృష్టవశాత్తు ఒక గురువు గారు కనపడ్డారు. అంటే మనకి గురువు గారు, ఆయన నా గురువు అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే నా ఎనర్జీస్, ఆయన ఆరాలో ఒక
10 feet రేడియస్లో నేను వెళ్ళగానే నా ప్రశ్నలన్నీ లేవు, సమాధాన పడిన స్థితిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అప్పుడు నేను అక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీద వెళ్ళడం జరిగింది. అది వదిలేసి ఆయనతోనే వెళ్ళడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఆయన ప్రవచనం వినడం జరిగింది. ఆ ప్రవచనం నాలో మార్పు తెప్పించింది. సో లైఫ్ పర్పస్ ఇలా ఉంటుంది ఇది అనేది అర్థమైంది. సో ఇవన్నీ శాశ్వతం కాదు, మనం ఈ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి దాని సారంగా నేను ఆయన దగ్గర శిష్యరికం చేయడం, కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ డెవలప్ చేసుకోవడం, కొంత టెక్నికల్ ఉంటాయి కదా, మెకానిజం ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకొని తర్వాత బయటకు వచ్చి నా సొంతంగా నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగింది క్రియాయోగం మీద. సో అలా రీసెర్చ్ చేసుకుంటూ సబ్జెక్ట్ని డెవలప్ చేస్తూ నేటి తరానికి ఇప్పుడు అందరికీ క్రియాయోగా తెలుసు, అందరికీ సబ్జెక్ట్ ఉంది, పలానా ఎనర్జీ సెంటర్ ఉంటుంది, పలానా ఎనర్జీ సెంటర్కి ఈ రంగు ఉంటుంది, ఇన్ని దళాలు ఉంటాయి, ఈ ఎనర్జీ ఉంటుంది, దీనికి అధిదేవత ఉంటుంది, దీనికి బీజాక్షరం ఉంటుంది, ఇది ఇలా సాధన చేస్తే అలా అవుతుంది, అలా సాధన చేస్తే ఇలా అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కానీ అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినవి. ఇప్పుడున్న కాల ప్రమాణాల ప్రకారం మనం ఎదురిస్తున్నటువంటి రుగ్మతలకి అవి ఎట్లా సమన్వయం అవుతాయి అన్న కోణంలో నేను రీసెర్చ్ చేసి డెవలప్ చేసి సబ్జెక్ట్ని డెవలప్ చేసి అవి మేము కార్యక్రమాల రూపంలో అందించడం జరిగింది. బెస్ట్ వేలో ఒక్కొక్క ప్రోగ్రామ్ చాలా ఆశ్చర్యజనకమైనటువంటి ఫలితాలను సాధకులకు అందించాయి. ఓకే, అంటే గురువు గారు సాధారణంగా ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము అంటే ఒకళ్ళు ఇన్స్పిరేషన్ గా మనం ఏదైనా తీసుకుంటాము. మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా, యాక్టర్స్ కావాలనుకున్నా ఎన్టీఆర్ గారిని తీసుకుంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని, ఏ వృత్తిలోకి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఒకళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం చేస్తూ ఉంటాం. మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంత అయితే ఫాస్ట్ గా ఉందో అదే విధంగా మీ చదువు కానీ మీ నడవడిక కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు జనరేషన్కి ఏ విధంగా కావాలో ఆ విధంగానే మీరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే. కానీ మీకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందండి, అంటే ఈ క్రియా యోగా అనేది కానీ ఇది చాలా తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు కానీ అలాంటి ఆలోచన విధానాలు కానీ చాలా తక్కువ మందికి ఉంటాయి. మీరు రెండు రకాలుగా ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా అయితే ముందుకెళ్ళిందో అంతే ఫాస్ట్ గా మీరు ఉండడం జరిగింది. అలాగే మీరు ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంది. అసలు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, అసలు అంటే ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారు, ఎప్పుడు మీకు రావాలన్న ఆలోచన ఎలా కలిగింది? ఒక మాట ఏంటంటే మనం టెక్నాలజీ కంటే చాలా స్పీడ్గా ఉన్నాం. ఈవెన్ చాట్ జీపీటీ ఆల్సో కెనాట్ టెల్ దిస్ హౌ టు హీల్ విత్ భగవద్గీత అనేది. నేను గుంటూరులో ఎంఏ సంస్కృతం చదువుతున్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారు. ఆయన క్రియాయోగి గుంటూరులో. ఆయన దగ్గర నేను కొంతకాలం అంటే ఒక 6 నెలల పాటు శిష్యరికం చేయడం జరిగింది. ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాను. అలాగే హైదరాబాద్లో కూడా ఒక గురువు గారి దగ్గర క్రియాయోగాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తీసుకున్నాను, బేసిక్ కాన్సెప్ట్స్. అలాగే మా స్వామివారి దగ్గర కూడా ప్రాక్టీస్ ఓరియంటెడ్గా క్రియాయోగాకి సంబంధించిన సబ్జెక్టు తీసుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ప్రేరణ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క అంశాలలో ఒక్కొక్కళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. నేను మొట్టమొదటి క్రియాయోగా నేర్చుకున్నది ఒక వ్యక్తిని చూసి. ఆ వ్యక్తి యొక్క ఆరా అంత బలంగా ఉండేది. మేము క్లాసులో కూర్చొని లెక్చరర్ సంస్కృతంకి సంబంధించి లెక్చర్ చెప్తుండేవాళ్ళు, మేమందరం ఒక 100 మంది కూర్చునేవాళ్ళం. టీచర్ అక్కడ లెక్చరర్ గారు చెప్తుండేవాళ్ళు, పక్కన సెషన్లో కూడా ఒక 100 మంది ఉండేవాళ్ళు, టీచర్ చెప్తుండేవాళ్ళు, అందరం శ్రద్ధగా వింటుంటాం. సడన్గా ఆ వ్యక్తి అలా లోపలికి వస్తారు. క్లాసులు మేమే కాదు, టీచర్ కూడా, లెక్చరర్ కూడా ఆపేసి ఆయన వైపు అలా చూస్తారు. ఆయన అలా వచ్చి అలా పైకి వెళ్ళేంత వరకు అలానే చూస్తూ ఉంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్లోకి వచ్చేస్తాం. అంత బలమైనటువంటి ఆరా ఆయన నన్ను అట్రాక్షన్ చేయడం జరిగింది. ఎలా ఆయన అంత అట్రాక్షన్గా ఉంటున్నారు చూస్తే, మనిషి నల్లగా ఉంటాడు, నల్లగానే మామూలు చినిగిన గుడ్డలు, ఇస్త్రీ లేని గుడ్డలు, మామూలు డ్రెస్లే. సాధారణంగా చాలా అందంగా ఉంటేనో మంచి డ్రెస్సింగ్ చేసుకుంటేనో ఆటోమేటిక్ గా మన కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద వెళ్ళి అట్రాక్ట్ అవుతాం. దానికి ఆరాకి సంబంధం లేదు. అవును, ఆయన మామూలు దుస్తులు, మామూలు ఒక వ్యక్తిలాగానే ఉన్నప్పటికీ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్, ఆయన యొక్క వాకింగ్ రాజసం కానీ అది ఎట్లా వ్యక్తికి ఎట్లా వచ్చింది అన్నట్టుగా అట్రాక్షన్ అవ్వడం, ఆయనతో సత్సంగం చేయడం, ఆయన వారి ఇంటికి వెళ్ళడం, తెలియని డౌట్స్ అడగడం, క్రియాయోగాకి సంబంధించిన ఎనర్జీ సెంటర్స్ని పూర్వం ఎలా కాలాన్ని మనం క్రియాయోగా కాలాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. అవి ఎట్లా ఆయన చరిత్ర ఏంటి, హిస్టరీ ఏంటి, ఎవరెవరు ఎట్లా ప్రాక్టీస్ చేశారు, ఇట్లాంటి అంశాలన్నీ ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక గురువు గారి దగ్గర, గుంటూరే ఆయన కూడా, ఆయన ఇంటికి వెళ్ళి కొంత కాన్సెప్ట్స్ డెవలప్ చేయడం జరిగింది. అంటే
ఒక్కొక్క గురువు గారి దగ్గర ఒక్కొక్క పర్సెప్షన్ క్రియాయోగ. ఓకే. సాధారణ ఒక గురువుని పట్టుకుంటారు అందరు. నేను అట్లా కాదు, అందరి పర్సెప్షన్స్ తీసుకుంటున్నా. ఈయన ఏంటి అంటే చరిత్ర ఎట్లా, దాని సైన్స్ ఏంటి, అట్లా డెవలప్ అయింది, కాలాంతరంలో ఎవరెవరు వచ్చి ఏ మార్పులు చేశారు క్రియాయోగాకి, అల్టిమేట్గా ఎవరు మనకు అందించారు క్రియాయోగాకి సంబంధించిన కాన్సెప్ట్స్, అట్లా ఒకళ్ళ దగ్గర సబ్జెక్ట్ తీసుకుంటే ఎట్లా ప్రాక్టీసులు చేయాలి, క్రియాయోగ ప్రాక్టీసులు ఎట్లా చేయాలి అనేది ఒకళ్ళ దగ్గర, మనం ఎలా డెవలప్ చేయాలి, దానిలో మాస్టరీ ఎలా అవ్వాలి, ఏ సిద్ధాంతం మీద ఈ క్రియాయోగ అనేది నిర్మింపబడింది, ఎలా అది అన్ని శాస్త్రాల్లోనూ ఉన్నది గుప్తంగా, ఇలాంటివి ఒక గురువు గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నా లక్ష్యం ఏంటంటే ఈ క్రియాయోగాన్ని అందరికీ అందిస్తే సమాజం బాగుపడుతుంది. హెల్త్ విషయంలో ఎవరి మీద ఆధారపడకుండా, ఒక మనిషి ఎవ్వరి మీద దేనికోసం ఆధారపడకుండా ఉండే జీవన విధానమే అత్యున్నతమైనటువంటి గొప్ప జీవన విధానం. జ్వరం వస్తే మందుల మీద ఆధారపడాలి, రోగం వస్తే ఎవరి మీదనో ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు జీవించాలి అంటే ఏ సాధన చేస్తే బాగుంటుందంటే ఈ క్రియాయోగం. సో ఈ క్రియాయోగాన్ని నేను ఒక రీసెర్చ్ చేసి ఇప్పుడున్న జీవన విధానానికి పర్ఫెక్ట్గా ఈజీగా అర్థమయ్యేలాగా, తొందరగా రిజల్ట్స్ వచ్చేలాగా, నెమ్మదిగా ఈజీగా అర్థం చేసుకునేలాగా సబ్జెక్ట్ని మనం మార్చి ప్రోగ్రామ్స్ వైజ్గా అందించడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గా ఉన్నాం మనం. అంటే గురూజీ గారు సాధారణంగా యోగా అనేది చాలా వరకు చేస్తూ ఉంటాం. ఏదైనా హెల్త్ పర్పస్ కానీ మనకి ఏదైనా బాగలేదు అని అంటే దాన్ని యోగా చేస్తూ ఉంటే దాని రిజల్ట్ మనకి అలా కొన్ని రోజులు పడుతుంది, తర్వాత అది కంటిన్యూ చేస్తూనే వస్తుంది అంటారు. అట్లాంటిది మీ దగ్గర అంటే శ్వాస తీసుకునే దాంతోనే, మనం తీసుకునే శ్వాస ద్వారానే ఎలాంటి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేకోకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది అయితే మేము వినడం జరిగిందండి. అది కొంత తెలుసుకోవడం వల్లనే ఈ రోజు మా స్టూడియోకి మేము ఇన్వైట్ చేయడం జరిగిందండి. అట్లాంటిది ఇప్పుడు యోగాలో మనకి చాలా లాంగ్ టర్మ్ పడుతుంది, కంటిన్యూ చేయాలి, కానీ చాలా ఫాస్ట్ రిజల్ట్ మీ దగ్గర వస్తుందని విన్నాం. అసలు ఎలా సాధ్యమవుతుంది అంటే క్రియాయోగా అంటే ఏంటి, మీతో ఎలా సాధ్యమవుతుంది? తప్పకుండా. సాధారణంగా మనం ఇప్పుడు యోగా గురించి మాట్లాడాల్సి వస్తే యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి. 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తారు. ఈ ఆసనాలన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఈ చైన్ ఇట్లా తీసుకుంటాము, వదిలేస్తాము, తీసుకుంటాము, వదిలేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, శ్వాసతో ఒక ప్రక్రియ, ఒక చేష్ట కలుస్తుంది, దాన్ని ఆసనం అంటాం. ఇలా పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటాం, ఇలా కిందకి వెళ్తున్నప్పుడు వదిలేస్తాం. అంటే శ్వాసకి ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది అనుసంధానం అవ్వడం వల్ల అక్కడ వాయు ప్రసరణ జరిగి కండరాలు బలంగా తయారయ్యి అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది. అది యోగా లాంగ్వేజ్. సో ఈ యోగా ఇప్పుడు 1-2 సార్లు అంటే సరిపోతుందా? సరిపోదు. రోజు చేయాలి. రోజు చేస్తే రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ శ్వాస అనేదే ప్రధానమైన ఎనర్జీ. భౌతికమైనటువంటి యాక్షన్ మనం రోజు చేస్తాం కాబట్టి దానికి పెద్ద ఎనర్జీ ఉండదు. అందుకే యోగ శాస్త్రం ఏం చెప్తుంది, సతి దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవిత దృఢభూమి. దృఢభూమి రావాలి నీకు, దానికి సంబంధించినటువంటి ఫలసిద్ధి రావాలి, బలం కావాలి, దృఢభూమికత్వం రావాలి అంటే దీర్ఘకాలం చేయాలి, నిరంతరంగా చేయాలి, దాన్ని పొగుడుతూ చేయాలి. ఇంకా చేసాంలే చాలులే, ఇక ఈరోజుకి చాలులే అనేటట్టు కాకుండా సత్కారా సేవిత అట్లా చేస్తేనే యోగా వల్ల సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ప్రాక్టీస్లో మనం మెయిన్గా వాడుతున్నది ఏంటి, బ్రీత్. సో ఈ బ్రీత్ మీద నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ బ్రీత్ రకరకాల బ్రీతింగ్స్ ఉంటాయి. బ్రీత్ అంటే మీరేమనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ క్రియాయోగాలో బ్రీత్ చాలా ఉంటాయి. పూరకం అంటాం, రేచకం అంటాం, కుంభకం అంటాం, శూన్య కుంభకం అంటాం, బాహ్య కుంభకం అంటాం, ఊర్ధ్వపూరకం అంటాం, ఊర్ధ్వరేచకం అంటాం, అధో రేచకం అంటాం, అధో కుంభకం అంటాం, అధో శూన్యకం అంటాం, పూర్ణ శూన్యకం అంటాం, దీర్ఘ శూన్యకం అంటాం. ఇట్లా రకరకాలైనటువంటి పోస్ట్ మార్టం చేస్తే బ్రీత్లో అంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 54 రకాల వివిధమైనటువంటి బ్రెత్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ 54 రకాల వివిధమైనటువంటి బ్రెత్ ప్యాటర్న్స్ మన లోపల ఉండేటటువంటి 108 మర్మస్థానాలని యాక్టివేట్ చేయగలుగుతాయి. ఈ మర్మస్థానాలు బలహీనం అయ్యేది రుగ్మత వస్తే ఈ మర్మస్థానాలు బలహీనం అవుతాయి. మన శరీరం మీద 108 ఉంటాయి. ఇది ఒకటి మర్మస్థానం ఉంటుంది, ఇక్కడ ఒకటి మర్మస్థానం ఉంటుంది, అలాగే ఇక్కడ ఒకటి మర్మస్థానం ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అలా ఇక్కడ కూడా మర్మస్థానం ఉంటుంది, ఇక్కడ ఒక మర్మస్థానం ఉంటుంది, ఇక్కడ ఒక ఇవన్నీ 108 ఉంటాయి బాడీ మొత్తం మీద. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి పెద్ద దెబ్బ తగిలినా అనిపించదు దెబ్బ తగిలినట్టు, కానీ ఒక్కొక్కసారి చిన్నగానే బాగా తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్గా మర్మస్థానం మీద తగిలింది దెబ్బ, దానివల్ల ఎక్కువ నొప్పి వస్తుంది. సో ఆ మర్మస్థానాలను ఎనర్గైజ్ చేయాలి అంటే బ్రీత్ అనేది కావాలి.
శ్వాస అనేది ఒక అల్టిమేట్ ఎనర్జీ యూనివర్స్లో. బ్రీత్ అనేది అల్టిమేట్. ఈ బ్రీత్ అనేది ఎనర్జీ డిపెండెన్స్ మీద ఉంటుంది. మన ఎనర్జీ సెంటర్ బాగున్నాయి అంటే బ్రీత్ బాగుంటుంది. ఎనర్జీ సెంటర్స్ బలహీనం అవుతున్న కొద్దీ బ్రీత్ కూడా బలహీనం అవుతుంది. ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన వ్యక్తిని బ్రీత్ ఎలా ఉంటుంది చూడండి, ఓపికే ఉండదు, శ్వాసే ఉండదు. అదే హుషారుగా ఉండే వ్యక్తి యొక్క బ్రీత్ ఎలా ఉంటుంది, ఆ శ్వాస శబ్దం వినపడుతూ ఉంటుంది, మనకి సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది, అంటే అతని ఎనర్జీ అనమాట. సో ఇటువంటి శ్వాసకి అంతే స్థాయి ఎనర్జీ ఉండేటటువంటి ఇంకో ఎనర్జీ సౌండ్. శబ్దం అనేది అత్యున్నతమైనటువంటి ఎనర్జీ. ఈ సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణం కూడా సౌండ్ అనే అంటారు. ఆ అణు విస్ఫోటనం ఉన్నప్పుడు ఒక ఓంకారం అనేటటువంటి ఒక శబ్దం ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఏర్పడింది అని చెప్తారు. సౌండ్ అనేది అత్యున్నతమైనటువంటి బలమైనటువంటి పదార్థం. సో ఈ రెండు అంశాలని మనం గనక కనెక్ట్ చేస్తే, సౌండ్ ప్లస్ బ్రెత్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది? సో సౌండ్తో మనకి ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎలా చెప్తాం ఇమీడియట్ రిజల్ట్స్ అని? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాండి, ఓ వెదవా అన్నాం అనుకోండి, ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. లాగిపెట్టి కొట్టేస్తాడు, రిజల్ట్ వచ్చేస్తుంది. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు అన్నాం అనుకోండి, నమస్కారం మేడం, వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. అవి బాగున్నారా అండి, చాలా బాగున్నారు, చాలా కాలం అయిందనగానే వాడి మొహంలో నవ్వు వచ్చేస్తుంది. అంటే శబ్దం అనేది ఎంత తొందరగా రిజల్ట్ ఇస్తుందంటే అంత మైక్రో లెవెల్లో సెకండ్స్లోనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. శ్వాస ఏంటి, సతి దీర్ఘకాల నైరంతర్య సత్కారం, కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో శ్వాసతో వచ్చేటటువంటి బెస్ట్ రిజల్ట్స్ని నాకు తొందరగా సాధకుడికి ఇస్తే వాడికి ఏ అల్లోపతి మీదో లేకపోతే ఏ ఆయుర్వేదం మీదో డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్గా వాడి డిసీజెస్ తగ్గించుకోగలుగుతాడు, వాడికి ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గించుకోగలుగుతాడు. సో ఇవన్నీ ఆలోచించి ఆ సౌండ్ని ఈ బ్రెత్ని మేము కలిపేటటువంటి ఒక ప్రాక్టీస్ని మేము డెవలప్ చేసాం. అంటే మేము డెవలప్ చేసామంటే మనకు ఆల్రెడీ ఉన్నది. మంత్రోచ్చారణ చేసినప్పుడు ప్రాణాయామం చేయండి అంటారు, ముక్కు పట్టుకోండి అంటారు పూజారి. ముక్కుకి మంత్రోచ్చారణకి సంబంధం ఏంటి అంటే ఆ మంత్రానికి ఈ ప్రాణాయామాన్ని జోడు చేస్తే నీకు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ వస్తాయని మన ఆచారంలోనే ఉంది. సో వాటన్నిటిని గమనించి, అలాగే మనకి గాయత్రి మంత్రం కానీ మృత్యుంజయ మంత్రాలు ఇవన్నీ కూడా శ్వాసతో అనుసంధానం చేసి చెప్పాలన్నటువంటి శాస్త్రపరమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మేము బ్యాక్గ్రౌండ్ స్టఫ్గా తీసుకున్నాం ఇది డెవలప్ చేసేటప్పుడు. అలాగే పాజిటివ్ అఫర్మేషన్స్ని డెవలప్ చేసే రీసెర్చ్ కూడా చేసాం. ఇటు సౌండ్ మీద ఇటు బ్రెత్ మీద పూర్తి స్థాయి రీసెర్చ్ చేసి ఈ రెండింటిని ఎక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద క్వశ్చన్ మీదే మేము ఆలోచించుకొని ఈ రెండింటిని పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసేది భగవద్గీత అనేది అర్థమైంది. సో అందుకే భగవద్గీతలో మనం ఈ సౌండ్ని, పవర్ఫుల్ బ్రెత్ని రెండింటిని కనెక్ట్ చేస్తాం. ఆ రెండింటిని కనెక్ట్ చేసేటటువంటి ప్రక్రియని భగవద్గీతలో మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ భగవద్గీత ద్వారా పూర్తి స్థాయి రుగ్మతలు తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు నాతో ఏమైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ఆల్రెడీ మీది భగవద్గీత హీలింగ్ అనే కాన్సెప్ట్ లోనే మీరు వెళ్తున్నారు. ఇవన్నీ భగవద్గీత హీలింగ్ కాన్సెప్ట్ లోకి వస్తాయి అంటారా? 100% వస్తాయి. అది ఇంకా క్లారిటీగా నాకు హీలింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు సాధారణంగా మనకు అన్ని రుగ్మతలు ఉన్నాయంటాం. థైరాయిడ్ అంటాం, ఆడవాళ్ళకి థైరాయిడ్ అంటే రోగాల మీద కూడా మేము రీసెర్చ్ చేసాం, అసలు ఎట్లా రోగాలు వస్తాయి. ఈ రోగాలను కూడా మేము 6 డివిజన్స్ చేసాం. కండరాల నొప్పులు, రక్తలేమి, రక్తం లేకుండా ఉండడం, పెయిన్స్ రావడం, ఇమ్యూనిటీ తగ్గడం, రోగ నిరోధక వ్యవస్థ లేకపోవడం, వెంటనే రోగాలు రావడం, అలాగే శరీరంలో వేగం లేకపోవడం, అలసట రావడం, లేజీగా ఉండడం, ఈ లక్షణాలన్నీ ఒక విభాగం. మూత్రపిండాల సమస్యలు, మానసిక సమస్యలు, నీటికి సంబంధించిన సమస్యలు, స్కిన్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కేటగిరీ. బీపీ, షుగరు, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, టెంపర్ రావడం, స్ట్రెస్ రావడం, ఒత్తిడి అవ్వడం, ఇవన్నీ ఒక విభాగం. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ సంబంధ సమస్యలు, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, ఉబ్బసం, ఇట్లాంటివి ఉంటాయి, ఇవి ఒక కేటగిరీ. ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, మెటబాలిజం డిజార్డర్స్, దీర్ఘకాలిక వ్యాధులు, ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్కి వచ్చేటటువంటి అన్ని సమస్యలు, అలాగే గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. తలకు సంబంధించి బ్రెయిన్ సెల్స్కి సంబంధించిన, న్యూరాన్స్కి సంబంధించినవి, ఒంటి కణత నొప్పి కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, ఇంద్రియాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఒక కేటగిరీ. ఇట్లా 6 కేటగిరీస్ తీసుకున్నాం. ఈ 6 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీ ఉండేటటువంటి సమస్యకి వీటికి ఈ సమస్యలన్నిటికీ మనసుకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి థైరాయిడ్ అన్నాం అనుకోండి, మేము థైరాయిడ్ కేస్ స్టడీస్ చూసాం.
దాదాపుగా ఆడవాళ్ళకి ఎక్కువ థైరాయిడ్ వస్తుంది, ఎస్ అవునండి. మగవాళ్ళకి రాదు. Hmm. చాలా రేర్ కేసులో థైరాయిడ్ మగవాళ్ళకి వస్తుంది. అంటే మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది అంటారా? మానసిక ఒత్తిడి వల్ల కాదు, థైరాయిడ్ మేము వాళ్ళ కేస్ స్టడీస్ చూస్తాం కదా, వాళ్ళు చెప్తారు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా 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 ఉన్నాయని చెప్తున్నప్పుడు వాళ్ళ కేస్ స్టడీస్ చూస్తున్నప్పుడు మాకేం అర్థమైందంటే వాళ్ళు గతంలో ఒక 6 నెలలు లేదా 1 year డిప్రెషన్కి వెళ్ళినట్టుగా ఉంది అందరిలో. ఓకే అండి. అంటే ఏంటి, వాళ్ళు ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు డిప్రెషన్కి వెళ్ళడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ అయింది, కంట్రోల్ పోయింది. అంటే ఏంటి, మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఒక 6 నెలలు డిప్రెషన్కి వెళ్ళడం వల్ల ఈ సమస్య వచ్చింది. అలాగే ఒక వ్యక్తి భయపడుతూ ఉండడం వల్ల, ఎక్కువగా భయపడడం వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల బీపీలు, షుగర్లు ఇవి వస్తున్నాయి. అలాగే అసలు ఎక్కువగా ఉద్రేకపడడం, టెన్షన్ పడడం, ఇట్లాంటి వాటి వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది అనుభవం వజ్ఞులైనటువంటి డాక్టర్స్ గ్యారంటీగా ఒప్పుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఈ కేస్ స్టడీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఈ ఒప్పేసుకునే, వాళ్ళు కూడా అంగీకరించేటటువంటి వ్యవస్థ అనమాట. వాళ్ళకు కూడా కేస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి. అలాగే అసలు ఫిజికల్ వ్యాయామం లేక, లేజినెస్గా ఉంటూ, అసలు ఒక లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఈ ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు, సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, మనం ఎట్లా చెప్పొచ్చు, ఒక డిసిప్లిన్ లేకపోవడం, ఇట్లాంటి అంశాల వల్ల ఈ ఇమ్యూనిటీ సమస్యలు ఇవి వస్తున్నట్టుగా మనకు అర్థమైంది. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి అంశాల వల్ల ఇవి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి అంశాలని మనం డెవలప్ చేయొచ్చు. వీటిని డెవలప్ చేసినందువల్ల ఇవి ఎలా తగ్గుతాయి, వీటిని ఎట్లా డెవలప్ చేస్తాం, ఇవి డెవలప్ చేయాలంటే మళ్ళీ ఇవి రావడానికి కారణం ఎక్కడుంది, ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ సోర్స్ని డెవలప్ చేయడం, ఇట్లా ఈ మొత్తం సబ్జెక్టే భగవద్గీత హీలింగ్. ఓకే ఓకే గురూజీ, మీకు అంటే దీన్ని రీసెర్చ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందండి? అంటే మీ 15 సంవత్సరాలైంది మీరు స్టార్ట్ చేశానని విన్నాము. చిద్గురుగీతని మీరు 15 years అయింది స్టార్ట్ చేశాను విన్నాము. అంటే ప్రత్యేకంగా ఈ యోగా మీద సంబంధించి కానీ ఇదంతా మీకు ఎన్ని ఇయర్స్ పట్టిందంట రీసెర్చ్? ఇది ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ మాకు కూడా ఒక ప్రేరణ ఉంటుంది. ఒక వ్యక్తి ఫస్ట్ టైం నేను యోగా క్లాసులు, మెడిటేషన్ క్లాసులు చెప్తున్నాము, భగవద్గీత క్లాసులు అప్పుడే స్టార్ట్ చేసాము. ఒక పర్సన్ అప్పుడే ఇంకొక వారం రోజుల్లో మనం భగవద్గీత స్టార్ట్ చేయాలనే సంకల్పంలో ఉన్నాం. ఒక పర్సన్ వచ్చారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఒక ఇంజనీర్, అడవుల్లోకి వెళ్ళిపోయి బిల్డింగ్లు కట్టి అక్కడ ఒంటరిగా ఉండి అక్కడే రాత్రి నిద్రపోయి తెల్లారి చూస్తే ఆయన కింద బండ కింద తేళ్లు అవి ఉండేవంట. అంత డేంజరస్ ఛాలెంజెస్లో ఆయన ఉన్న వ్యక్తి. సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఒక రకమైనటువంటి బలహీనతకు గురై మన దగ్గరకు వచ్చారు, చెప్పారు అన్ని విషయాలు. ఆయన పరిస్థితి ఏంటంటే, రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే హాస్పిటల్స్ చూసుకోవాలి దగ్గర ఏముందా అని. సో ఈ కేస్ స్టడీ చెప్పారు, అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, అవేమీ పనిచేయలేదని చెప్పారు. అలా కొంతమంది మన దగ్గరకు వచ్చారు. వస్తే వాళ్ళకి నేనేం చేశానంటే, యోగా చెప్పలేదు, మెడిటేషన్ చెప్పలేదు, భగవద్గీతని ఒక కొత్త పద్ధతిలో అఫర్మేషన్స్ రూపంలో మార్చి, అందులో ఉండేటటువంటి ఎనర్జీ వాక్యాలుగా మార్చి, నేనే నా ఓన్ వాయిస్తో, ఒక స్మూత్ వాయిస్తో రికార్డింగ్ చేయించి, ఆ రికార్డింగ్ వాళ్ళకి ఇచ్చి, కొన్ని అఫర్మేషన్స్ నోట్స్ లాగా ఇచ్చి, ఇవి ప్రాక్టీస్ చేయండి, ఈ రికార్డింగ్ ఎప్పుడు వింటూ ఉండండి. వారం రోజుల తర్వాత వాళ్ళు మొత్తం మారిపోయారు. అసలు ఒక వివేకానందులాగా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా వాళ్ళని చూసిన తర్వాత ఇది భగవద్గీతలో సంథింగ్ ఉంది, మనం దీని మీద రీసెర్చ్ చేయాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు పడింది. కానీ నాకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ, ఒక వ్యక్తి రీసెర్చ్ చేయాలి అంటే కొంత ఉంటే రీసెర్చ్ చేయగలుగుతాం, మనకేం లేదు కాబట్టి నేను కొంత వేరే వేరే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ, క్రియాయోగ క్లాసులు, భగవద్గీత క్లాసులు, మెడిటేషన్ క్లాసులు చేసుకుంటూ అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా, మొదట్లో సమయం దొరికినప్పుడు భగవద్గీత మీద రీసెర్చ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక 10 yearsగా అయితే ఫుల్గా భగవద్గీత మీద రీసెర్చ్ చేసుకుంటూ వచ్చి ఇంత సబ్జెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని మనందరం వింటూ ఉంటాం. అంటే సహజంగా మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో అందరూ బాధపడుతూ ఉంటారు, కొన్ని వేల సమస్యలతో బాధపడుతూ ఉంటాం. మీరేమంటున్నారంటే వేల సమస్యలు కాదు, ఓన్లీ 18 సమస్యలు మాత్రమే ఉంటాయి అంటున్నారు. వేలల్లో లక్షల్లో సమస్యలు వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇది ఎలా సాధ్యమవుతుందండి? ఓన్లీ 18 సమస్యలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఆ 18 సమస్యలు ఏంటి, ఎలా మీరు 18 సమస్యలను ఇలా నిర్ధారించి చెప్తున్నారు? 18 సమస్యలే మనిషికి అని అంటే, దాని వెనక వ్యాసుల వారి యొక్క సైన్స్ మనం అర్థం చేసుకోవాలి.
ఆయన 18 ఉప పురాణాలు, 18 పురాణాలు, 18 భారత పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు 18, అక్షౌహిణి అంటాం సైన్యం మొత్తాన్ని కలిపి, అట్లాంటివి 18 అక్షౌహిణీలు. మీకు డౌట్ రావాలి కదా, అన్ని 18 ఎందుకు అదే పెడుతున్నాడు అంటున్నాను. వ్యాసుల వారు? అదే వింటున్నాను నేను. ఇంకా నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ అదే. 18 ఎందుకు పెట్టారు? ఎందుకంత 18 మీద అంత లవ్ ఏంటి? సరే వ్యాసుల వారిది పక్కన పెట్టండి, మన భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయి? 18 శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు అంటున్నాం. 18 వెనక ఏదో ఉందనే కదా, ఏదో వెనక సైన్స్ వాళ్ళు డెవలప్ చేశారనే కదా. మనం ఎందుకు అట్లా గుడ్డిగా ఎలా ఉంటాం? మనం అంత సబ్జెక్ట్ వాళ్ళు డెవలప్ చేసి 18 మీద అంత కేంద్రీకరించి అరే 18 అని ఫోకస్ చూపిస్తుంటే అది 18 వెనక సైన్స్ ఏంటి అనేది మేము ఆలోచించినప్పుడు మన ఎనర్జీస్ ఉన్నటువంటి 6 ఎనర్జీస్ ఉంటాయి. ఈ 6 పర్సనల్ గాను, ఇంటర్నల్ గాను, ఎక్స్టర్నల్ గాను రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి 6 × 3 = 18. సో ఈ 18 సమస్యలే ఉంటాయి. ఆ 18 సమస్యలు ఏంటంటే, ఒకటి డల్గా ఉండడం, ఎప్పుడు డల్గా ఉండడం. రెండోది ఎట్లా చెప్తామంటే వాళ్ళు అలర్ట్గా ఉండరు, యాక్టివ్గా ఉండరు. ఎప్పుడు డల్గా ఉండడం, యాక్టివ్గా ఉండకుండా ఉండడం, అలర్ట్గా ఉండడం, అప్రమత్తత అంటారు. డల్గా ఉండడం అంటే ఏంట్రా ఎట్లా అయిపోయావు అనేటట్టు అనమాట. యాక్టివ్ అలర్ట్గా ఉండకపోవడం. మూడోది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఒకే అంశం మీద మాట్లాడుతూ ఉండడం. మనం మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టే ఉంటారు. 4 ఆత్మవిశ్వాసం లేకుండా, ఆత్మన్యూనత భావంతో ఉండడం, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉండడం, ఎక్కువగా ఊహల్లో ఉండడం, ఫ్యూచర్కో గతానికో వెళ్ళిపోతూ ఉండడం. అలాగే ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తామో, ఇప్పుడు ఏదైతే పని మీద చేస్తామో దాని మీద ఫోకస్ లేకుండా ఉండడం. ఇవి మొత్తం 7 ఇంటర్నల్ పర్సనల్ ప్రాబ్లమ్స్. అలాగే నేను ఇందాక చెప్పిన 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కండరాల సమస్యలు, ఇమ్యూనిటీ లేకపోవడం ఇదొక కేటగిరీ, మూత్రపిండాల సమస్యలు, నీటికి సంబంధించిన మానసిక సమస్యలు ఇదొకటి, బీపీలు, షుగర్లు ఇది ఒక సమస్య, అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఇదొకటి, అలాగే థైరాయిడ్, ఆటోఇమ్యూనిటీ డిసీజ్ ఇదొకటి, మైగ్రేన్, తలనొప్పికి సంబంధించి ఇంద్రియాలకు సంబంధించి ఇదొకటి. మొత్తం 6, 7, 6, 13. బయట నుండి మనకు ఎంత సామర్థ్యం ఉన్నా అవకాశాలు రాకపోవడం ఒకటి, మనకి ఏ విధమైనటువంటి మార్గం లేకపోవడం ఒకటి, వే దొరకపోవడం ఒకటి, పని చేస్తున్నా సరే పని వల్ల ఫలితం రాకపోవడం ఒకటి, ఒక పని చేసినా సరే ఒకటి అనుకొని చేస్తే ఇంకోటి రావడం ఒకటి, నెగిటివ్గా జరగడం ఒకటి, పూర్తిగా బ్లాక్ అయిపోవడం ఒకటి, అంటే అసలు ఇంకా వెళ్ళడానికి అసలు హోపే లేకుండా తయారవడం ఒకటి. ఈ 18 సమస్యలే ఉంటాయి. ఇప్పుడు ఈ 18 కాకుండా మీరు ఒక కొత్త సమస్యను చెప్తే మీరు అన్నట్టే అనేక వేల సమస్యలు ఉన్నాయని ఒప్పుకుంటారు. ఆలోచిస్తే కూడా ఆలోచించడానికి కూడా ఏం కనిపించట్లేదు. ఈ 18 ఉంటాయి. సో ఈ 18నే వ్యాసుల వారు టార్గెట్ చేశాడు. ఒక మనిషికి 18 లేకుండా చేయగలిగితే మనం వాడు ఎంజాయ్ చేస్తాడు కదా లైఫ్ అంతా అని ఆయన ఉద్దేశం అది. అందుకనే భగవద్గీతను 18 అధ్యాయాలుగా మనకు అందించారు. అందుకే 18 అధ్యాయాల చివరిలో కూడా మనం మట్టి బుర్రలో ఆ మాత్రం కూడా అర్థం చేసుకోమని చెప్పి తత్ర శ్రీహి విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ, ఈ 18 అధ్యాయాలు నువ్వు నేర్చుకుంటే, ఈ 18 అధ్యాయాలు నువ్వు కరెక్ట్గా సాధన చేస్తే నీకు హెల్త్, వెల్త్, సంపదలు, సక్సెస్ అన్నీ వస్తాయి నీకు, నాది ఇది నిశ్చయం, నాది గ్యారంటీ అని ఆ శ్లోకం అర్థం. అది చదువుతున్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఒక మోసదూరంలో వెళ్ళం కాబట్టి, చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఇది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది ఎందుకు అనేటటువంటి ఒక తార్కికమైనటువంటి విధానంలో ఆలోచిస్తాం కాబట్టి నాకు అది బాగా నచ్చింది అది. సో ఆ కోణంలో మేము అనాలిసిస్ చేయడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం అంతా కనెక్ట్ చేయడం జరిగింది సబ్జెక్ట్ని. అలాగే గురువు గారు ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ సమస్య ఇట్లాంటివి చూస్తున్నాం, మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఒక 3 years నుంచి, 4 years నుంచి, 5 years నుంచి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడతారు, అన్ని ఫాలో అవుతారు, కానీ వాళ్ళకి తగ్గట్లేదు. మీరు చెప్పే విధానం చూస్తుంటే, అంటే మీ దగ్గర ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో కొంతమంది ట్రీట్మెంట్ లానే చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే, ఇట్లాంటి వాళ్ళ రిజల్ట్ చూస్తే వితిన్ డేస్లోనే మేము వింటున్నాం, నా శాశ్వతంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బాధ నాకు సాల్వ్ అయింది అని. అది ఎలా మీకు సాధ్యమవుతుంది? రెండు పవర్ఫుల్ విషయాలు, దీని వెనక మెకానిజం ఏం లేదండి. ఇక్కడ మనం భగవద్గీత హీలింగ్లో వాడేవి 2 పవర్ఫుల్ అంశాలు. ఒకటి సౌండ్, 2 బ్రెత్. బ్రెత్ అనేది మీకు బ్రెత్తో చాలా సమస్యలు తగ్గిపోతాయి అసలు మామూలుగానే. సౌండ్ పక్కన పెట్టేసేయండి, ఓన్లీ శ్వాసతోనే చాలా సమస్యలు తగ్గిపోతాయి, అసలు చాలా రుగ్మతలు తగ్గించుకోవచ్చు. పెయిన్ వచ్చింది అనుకోండి, లాంగ్ బ్రీత్ ఒకటి లాగి బాగా
తీసి వదిలేస్తే పెయిన్ తగ్గిపోతుంది, పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక్కటి చెప్తారా ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ ఉదాహరణకి మనకి ఈ చెయ్యి బాగా నొప్పిగా ఉందండి, నాకు బాగా చెయ్యి నొప్పిగా ఉంది, మనం చెయ్యి నొప్పిగా ఉందని చెప్పేసి ఏం చేస్తాం, మందు బిళ్ళలు తీసుకుంటాం. మామూలుగా అయితే యోగాలో ఏం చేస్తారంటే ఈ చేతిని ఇట్లా కండరాలు ఇలా బిగిస్తాం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒక 5-6 శ్వాసలు అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ కండరాలను అలా బిగించి వదిలేస్తే నొప్పి ఉంటే నన్ను అడగండి, పెయిన్ ఉంటే నన్ను అడగండి. జస్ట్ మనం ఉపయోగించుకోవాలి సబ్జెక్ట్ని, సైన్స్ని మనం ఉపయోగించుకోవాలి. మనం అట్లా ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడం, మందులు వేసుకోవడానికి ఇష్టపడతాం. దానివల్ల కండరాలు బలంగా పెరగవు, మీ బ్రీత్ సామర్థ్యాలు తగ్గిపోతాయి, దాంతో మందు పవర్ పెంచుకోవాల్సి వస్తుంది. పవర్ పెంచి 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 డాక్టర్ మందులతో లొంగదు నీ బాడీ అంటారు. అప్పుడు మీరు బ్రీత్ తీసుకోవడానికి ఇటు రాదు ఇటు రాదు, అప్పుడు బ్రీత్ తీసుకోమన్నా మీరు తీసుకోలేరు, అయిపోయింది. ఎంత నష్టం చెప్పండి దానివల్ల. ఆయన అందుకే భగవద్గీతలో అంటారు, దగ్గరే అమృతోపమం పరిణామే విషమివ. మొదట్లో మీకు సులభంగా సుఖంగా ఉన్నది చివరిలో విషంలాగా ఉంటుంది. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు మీ ఎనర్జీస్ పెరుగుతున్నాయి, న్యాచురల్గా హీలింగ్ ప్రక్రియ పెరుగుతూ ఉంటుంది, అద్భుతమైనటువంటి రిజల్ట్స్, తర్వాత హాయిగా ఉంటాం మనం. సో పవర్ఫుల్ థింగ్స్ రెండే ఉంటాయి, అది సౌండ్, రెండవది బ్రెత్. ఈ రెండు కలిపి మనం చేసే ప్రాక్టీస్లో ఎంత బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు అంటే అంత బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు. మా ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా ఒక నార్మల్ ఫీడ్బ్యాక్స్, అల్టిమేట్గా రిజల్ట్స్ పొందొచ్చు అన్నది నా నమ్మకం. ఇప్పుడు మీరు చెప్పే మాటలను బట్టి నాకు ఒకటి గుర్తొస్తుందండి, అంటే భగవద్గీత హీలింగ్ అనగానే రీసెంట్గా ఒకటి చూశానండి నేను. దాంట్లో ఏంటంటే అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్రెయిన్ ట్యూమర్ సంథింగ్ ఏదో, తనకి సర్జరీ, అది కూడా ఎలాంటి అనస్థేషియా ఇవ్వకుండా చేస్తుంటే అసలు నార్మల్గానే సర్జరీ అనగానే అనస్థేషియా మనకి మొత్తం ఎప్పుడైతే ఇస్తారో అది ఎక్కడ ఆ టైంలో వదులుతుందా ఆ పెయిన్ ఎట్లా అని అదే భయపడుతూ ఉంటాం. అట్లాంటిది ఎలాంటి అనస్థేషియా ఇవ్వకోకుండా అంటే ఇలాంటి భగవద్గీత హీలింగ్ ద్వారానే అమ్మాయికి ఆ ట్రీట్మెంట్ చేశారు అనొచ్చా? జస్ట్ శ్లోకాలు చాంటింగ్, ధర్మ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తా ఉత్తిష్ట పరంతప క్లైబ్యం మాస్మగ పార్థ నై తత్వయుపపద్యతే, క్లైబ్యం మాస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండిత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక కురునందన బహుశాఖ అనంతాశ్చ బుద్ధయోర్ అవ్యవసాయనం. ఇట్లా అనుకుంటూ ఉంటే మనమే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. జస్ట్ సౌండ్కి ఉన్నటువంటి ఎనర్జీ ఆవిడ దాన్ని ఉపయోగించుకుంది. జస్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీకి ఒకటి కనెక్ట్ అయిపోయిందంటే బాడీలో పెయిన్ ఏమి ఉండదు, పెయిన్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇంకంటే వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం ఇటే ఉంది, ఇంకా అక్కడ ఏం జరుగుతుందో వేలో వెళ్ళిపోతుంది. అవును అవును. అసలు ఆ వీడియో చూసినప్పుడల్లా ఇది ఎలా సాధ్యమైంది, ఎలా తిను ఇలా నైనం చిందంతి శస్త్రాణి, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుత. శస్త్రచికిత్సలు ఏం చేస్తాయి, శస్త్రాలు ఏం చేయట్లేదంటే నిన్ను శస్త్రాలే ఏం చేయలేవు అని నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలే నిన్నేమి చేయలేవు అనేది దాని అర్థం అనమాట. శస్త్రచికిత్సలు ఏం చేస్తాయి? సో అంటే ఆ శ్లోకం ఒకటి, ఆ నమ్మకం, దాని మీద విశ్వాసం ఒకటి ఆవిడ పెట్టుకొని ఆవిడ డెవలప్ చేసుకొని ఆ శ్లోకాలు చెప్పుకుంటూ చక్కగా ఆవిడ ఒక ప్రేరణ అనమాట మనకి. గురుగారు ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది, అంటే మీ శిష్యులని అనుకోవచ్చు లేకుంటే మీ దగ్గర ట్రీట్మెంట్ అని అనుకోవచ్చు, ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గర ఇవంతా తీసుకు? మేము ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా ప్రతి ప్రోగ్రామ్, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అన్నీ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సును అందించేవి. ఏదో నేను ఇట్లా చేయమని చెప్పేది కాదు, శాస్త్ర ప్రమాణాలన్నీ తీసుకొచ్చి మీతో ఎలా అయితే దాని బ్యాక్గ్రౌండ్ మెకానిజం ఎలా ఉంది రీసెర్చ్ చేసాం. కాబట్టి ఎవరికైనా రీసెర్చ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా రీసెర్చ్ చెప్పుకోవాలనిపిస్తుంది. మేము ఇంత రీసెర్చ్ చేసాం, ఇలా రీసెర్చ్ చేసాం, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కలిగిన చెప్పుకోవాలనిపిస్తుంది. సో మేము రీసెర్చ్ చేసాం కాబట్టి ధైర్యంగా ఇలా రీసెర్చ్ చేసాము, ఇలా చెప్పుకుంటున్నాము. వాళ్ళు అడిగినా అడగకపోయినా దాని వెనక ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పి ఇట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇప్పటి వరకు కొన్ని 100 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అంటే మిమ్మల్ని నేరుగా వచ్చి కలవాలంటే ఎక్కడ కలవాలి? అసలు నేరుగా కలవాల్సిన పనే లేదు, ఆన్లైన్ లోనే మొత్తం. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా చక్కగా ఆన్లైన్ లో నాకు నేరుగా నాతో ఫోన్ మాట్లాడొచ్చు. నాకేం మధ్యలో టీం కనెక్ట్ అయ్యేదేం లేదు, డైరెక్ట్ గా నాకే ఫోన్ మాట్లాడొచ్చు. నాతో ఎవరన్నా అన్నెసెసరీగా మాట్లాడితే అప్పుడు బ్లాక్ చేస్తాం, కానీ మామూలుగా అయితే మంచిగా మాట్లాడితే కమ్యూనికేషన్ బాగుంటే కంటిన్యూగా మాట్లాడతాను, సమస్య తెలుసుకుంటాను. వాళ్ళు ఏ ఎనర్జీలో బ్లాక్ అయి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు వాళ్ళకి చెప్తాను. ఎలా ఏ అధ్యాయాలు ఎట్లా సాధన చేయాలనడానికి ఒక పద్ధతిగా వాళ్ళకి క్లియర్గా గైడ్ చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు సాధన చేసుకునేటట్టుగా మేము
ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరిలో ఈ ప్రాబ్లమ్స్ అందరం ఫేస్ చేస్తున్న వాళ్ళు. అవునండి. అంటే సాధారణంగా ఎవరైనా ఇప్పుడు మనం జాతకాలు చూపించుకోవాలి ఇట్లాంటి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని కలవాలన్నా వాళ్ళతో దానికి సంబంధించినటువంటి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నా కూడా చాలా వేలల్లో లక్షల్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా మనం చూస్తున్నామండి. అంటే మీ దగ్గరికి ఎవరైనా రావాలంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండేటటువంటి ఫీజుని మీరు ఛార్జ్ చేస్తారా? అందరికీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఫోన్ కాల్ మాట్లాడాలి. అవును. ఫోన్ కాల్ ఫ్రీయే కదా! హ్మ్. ఫ్రీయే కదా! అవును. సో, ఫోన్ కాల్ మాట్లాడతారు. ఫోన్‌లో వాళ్ళు ఏ డౌట్స్ అడిగినా నేను చెప్తాను. ఒకవేళ ఫోన్‌లో చెప్పలేనివి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి కొన్ని వీడియో రికార్డింగ్స్ పెడతాం. వీడియో రికార్డ్ ఆల్రెడీ అయిపోయిన సెషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఫ్రీయే కదా, అవి వీడియో రికార్డింగ్స్ పెడతాము. కాకపోతే ఒక 459 అట్లా తీసుకుంటాం. అది పెద్ద అట్లా తీసుకుంటాం. వాళ్ళకి వీడియో రికార్డింగ్స్ ఇస్తాము, ఫోన్ ద్వారా గైడెన్స్ ఇస్తాము. ఇవన్నీ జరుగుతాయి. ఇది ప్రత్యేకంగా ఎందుకు అడిగాను అంటే అండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు మేడం చేస్తున్నారు బాగానే ఉంటుంది, తర్వాత వేరే లక్షలు అడిగేసరికి మా ప్రాబ్లం చెప్పుకోవడానికి వెళ్ళాలన్నా కూడా మాకు భయం అనిపిస్తుంది అనే విధంగా కొన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది నార్మల్గా 500 400 ఇది కష్టమే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి హాస్పిటల్కే లక్షలు పెడుతున్నాం. ఇది మన చేతిలోనే, మనం మందులు వేసుకోవాల్సిన అవసరం లేకోకుండా మన శ్వాసతోనే మనంతా మనం, అది కూడా లాంగ్ టైం నుంచి పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఇంత తక్కువ టైంలోనే మీరు చేయగలుగుతున్నారు కాబట్టి అది చాలా కంఫర్ట్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పినవి కూడా ఎవరు చెప్పరు. దాని బ్యాక్గ్రౌండ్ ఇట్లా మేము చేస్తున్నాం, ఇది ఇంత రీసెర్చ్ మొత్తం మీకు ఓపెన్ గా కూడా ఎవరు చెప్పరు. సీక్రెట్ గా పెట్టు, ఇది మా ఫార్ములా అనుకుని సీక్రెట్ గా పెట్టుకుంటారు. నా ఉద్దేశం అది కాదు. ఇది ఎంత నెక్స్ట్ జనరేషన్స్ కి పసితరం నుండే వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఇట్లాంటి సమస్యలు బారిన పడరు. హ్యాపీగా ఒక కొత్త నవతరం యువతరం ఉంటుంది, స్ట్రెస్లు బారిన పడరు అన్న ఉద్దేశం అనమాట. చాలా రీసెర్చ్కి అయితే మేము చాలా కష్టపడ్డాం. మాకేం సపోర్టు లేదు, ఎవరి నుండి మాకేం రాకపోయినప్పటికీ స్టూడెంట్స్ సపోర్ట్ చేయడం. ఇప్పుడు సాధారణంగా ఎవరిని మేమేం అడగం, కాకపోతే దీనివల్ల లాభాలు జరిగి దానివల్ల బాగుండి ఉండేవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. సో ఆ సపోర్టు ఇవన్నీ తీసుకొని ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి మేము క్లాసులు చెప్పేందుకు ఉపయోగిస్తాం. ఆ విధమైనటువంటి వ్యవస్థ డెవలప్ చేస్తాం. మేము ఇతరులను ఇబ్బంది పెడుతూ మేము క్లాసులు చేయాలంటే ఇంకేం వేస్ట్ కదా. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనము ఇబ్బంది పడకూడదు, మేము విపరీతమైన స్ట్రెస్ తీసుకోకూడదు కదా. కొంతమందికి దీని వాల్యూ తెలియదు, ఇక్కడ వ్యక్తి యొక్క శ్రమ తెలియదు, ఇతరుల టైం వేస్ట్ చేసే ఉద్దేశంతో అలా ఉన్నప్పుడు కొంచెం మేము సీరియస్గా వెళ్తాం తప్ప అంతా బాగుంటే బ్రహ్మాండంగా మేము గైడ్ చేస్తాం, బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా ఆల్రెడీ ఇలాంటి మనస్తత్వంతో కొంతమందికి చేయాలని ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది, ఇలాంటి చాలా వింటుంటాం కదండి. మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎవరైనా మీ దగ్గర శిష్యులుగా జాయిన్ అవ్వాలి అనుకోవచ్చు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పించగలుగుతారు? అయ్యో, ఇది శిష్యులు అయ్యేం మేము పట్టించుకోము, అవన్నీ శిష్యులేం కాదు. ఇది ఒక సబ్జెక్టు, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళేమి నాకేమి శిక్షరికం అది అవసరం లేదు. ఇది ఒక మెకానిజం, ఇది ఒక సబ్జెక్ట్. ఎలా అయితే ఒక సబ్జెక్టు అల్లోపతి, హోమియోపతి ఎలా అయితే ఉంటున్నాయో ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఇదేంటంటే మన లోపల మనమే ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవడం ద్వారా హీల్ అవ్వడం, వాళ్ళు నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, గైడెన్స్ తీసుకోవడం, అంతే. అంటే ఇప్పుడు చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళ ప్రవచనాలు వాటిని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే భార్గవ్ శర్మ గారి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? మార్పు, మారాలి. నా సెషన్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిలో ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. ప్రవచనాల్లో మార్పులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రవచనం అయిపోయిన తర్వాత ఎవరన్నా అడగండి ఏం చెప్పారు అని అడగండి, బాగా చెప్పారు అంటారు. ఏం చెప్పారు అని అడగండి, బాగా చెప్పారు అంటారు. ఏం చెప్పారు, నీకేం అర్థమైంది? నేను కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అక్కడ ఒక రకమైనటువంటి స్ట్రెస్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏదో చెప్తా ఉంటే వింటూ ఉంటే సేద తీరుతారు. ఆయన ఏమనుకుంటాడంటే ఇక్కడ 100 మంది 200 మంది ఉన్నారు, అందరు నా మాట వింటున్నారు అని ఆయన అనుకుంటాడు. అక్కడ వాళ్ళు కూర్చొని కలుసుకొని ముచ్చట్లు చెప్పుకోవడానికి అక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఏం విన్నారు అని అడిగితే నేను ఇది విన్నాను తిరిగి మనకైతే రాదు. కానీ మన సెషన్స్ అట్లా కదా, కంపల్సరీ చేంజ్ అవుతారు. అట్లా నా వీడియోస్ చూసిన మన ఛానల్లో నాకు తెలియని వాళ్ళు కూడా వీడియోస్ చూసి మారున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు, మెసేజ్లు చేస్తారు, ఆ వీడియో చూసి నేను మారానండి, ఈ వీడియో చూసి సాధన చేసి నేను అట్లా మారాను. నా వీడియోస్ చూసి పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే
నెగిటివ్ సౌండ్ రాకుండా దాని మీదే ఫోకస్ చేస్తున్నాం. అంటే నెగిటివ్గా మాట్లాడకుండా, బలహీనమైనటువంటి సౌండ్స్ జనరేట్ చేయకుండా నా వీడియోలు చూసి అలా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు కూడా మీ వీడియోలు చూసా ఇంక నెగిటివ్ మాటలు మేము ఎట్లా మాట్లాడతామండి, అవి మాట్లాడడం మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టుగా అసలు నెగిటివ్ ఉచ్చారణే రాకుండా అలా మాటల పరంగా మార్చగలిగాను అంటే అది ఈ సాధన వల్లే. అంటే వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతాం ఒక నెగిటివ్ వర్డ్ ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది, ఒక నెగిటివ్ మాట ఏ విధంగా ఎనర్జీస్ని డ్యామేజ్ చేస్తుంది, ఏ విధంగా ఎనర్జీస్ని అట్లా డ్రాగ్ చేస్తుంది, ఇవన్నీ వాళ్ళ క్లియర్గా చెప్పేసరికి భయం వేస్తుంది. ఎందుకు నెగిటివ్గా మాట్లాడాలి మనం? సైన్స్ ఎప్పుడైతే చెప్తామో, మెకానిజం ఎప్పుడైతే చెప్తామో మనిషి ఆచరిస్తాడు. కేవలం ఏదో జ్ఞానపరంగానో ప్రవచనం లాగానో అలా చేయండి ఇలా చేయండి అంటే ఆచరించరు. ఆచరించాలన్న ఆశ కూడా పుట్టదు. సో నేను ఆ విధంగా వెళ్లకుండా రూట్స్లోకి వెళ్ళి ఇది మెకానిజం, ఇది ప్రాసెస్, ఇది ఇలా ఉంటుంది, వ్యవస్థలు ఇలా తయారవుతున్నాయి, నువ్వు ఇలా ఉంటే వ్యవస్థలు ఇలా ఉంటే నీకు అంత హాయి కలుగుతుంది, నువ్వు అలా ఉన్నావు వ్యవస్థలు ఇలా బలహీనం అవుతే నువ్వు ఇబ్బంది పడతావు. ఒక దెబ్బ అటు యూనివర్స్ కొడితే యూనివర్స్ నేను గట్టిగా దెబ్బ కొడుతుంది, చూసుకోవాలి జాగ్రత్త. ఇందులో నేను పూర్తి స్థాయి గైడెన్స్ ఇవ్వగలుగుతాను. ఓకే, అంటే ఇది వయసుతో సంబంధం లేకుండానే అంటారా? ఏ వయసు వాళ్ళకైనా నేను చెప్పగలుగుతాను, ఏ వయసు వాళ్ళకైనా సరే ప్రెజెంటేషన్ మేము ఇవ్వగలుగుతాం, అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. అంటే ఆన్లైన్ క్లాసెస్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయండి? మార్నింగ్ 6 to 7 ఉంటాయి, ఒకటే బ్యాచ్. అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు? వాళ్ళు 3 to 4 అట్లా టైమింగ్స్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఒక సపరేట్ టైం తీసుకుంటారా? ఓకే ఓకే ఓకే. గురువు గారు, అంటే ఇప్పుడు మనం సమాజంలో చాలా చూస్తున్నామండి, ఎవరికి తోచిన బిజినెస్ అని అనుకోవచ్చు, రకరకాల బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి అనుకోవచ్చు. పర్టికులర్గా ఇట్లాంటి వాటిల్లో చూస్తే కనుక సమాజంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ రాళ్ళని జాగ్రత్త పెంచుకోండి, లేకుంటే ఈ బిర్యానీ ఆకులు పెట్టండి, ఇవి చేస్తే మంచి జరుగుతుంది, అవి చేస్తే మంచి జరుగుతుంది, ఇట్లాంటి ఎన్నో వింటూ వింటూ విని విసిగిపోయాం కూడా. అంటే ప్రత్యేకంగా మిమ్మల్ని ఎలా నమ్మాలి? నన్ను నమ్మద్దు, నన్ను నమ్మని చెప్పట్లేదు, నన్ను నమ్మకండి. ఇప్పుడు వాళ్ళు ఎలా మోసం చేస్తారు? మీ యొక్క బలహీనతను బేస్ చేసుకొని మీరు బలహీనంగా అక్కడ బాధపడుతుంటే ఆ బలహీనతను ఆధారం చేసుకొని ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తున్నారు. నా దగ్గరకు వచ్చేటప్పుడు బలహీనతతో రారు, నేర్చుకోవడం కోసం వస్తారు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో వస్తారు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. నేను చెప్తున్నది ఏంటి? భగవద్గీత. నేను చెప్తున్నది ఏంటి? క్రియాయోగం. వీటి ప్రమాణాలు వేదం కంటే ముందు నుండి ఉన్నాయి. అవి ప్రమాణాలకు సంబంధించిన సబ్జెక్ట్స్ అవి. నేను లేకపోతే ఒక ఉంగరం పెట్టేసుకోండి అన్నాను అనుకోండి, ఉంగరం బంగారం నేను పెట్టుకోమంటా కాబట్టి నాకు 4,000 10,000 50,000 1,00,000 వస్తాయి అనుకుంటా. నేనేం చెప్తున్నాను? భగవద్గీతని చెప్తున్నా. భగవద్గీతని చెప్పడం వల్ల అదేమన్నా నేనేమన్నా అమ్ముతున్నానా ఒక పదార్థాన్ని? నాకేమన్నా బాగా సంపాదించడానికి? నాది ప్రోడక్ట్ బేస్డ్ కాదు కదా, సబ్జెక్ట్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్. సో జ్ఞానం ఇస్తున్నాం అనుకుందాం. సో జ్ఞానం ఇవ్వడానికి నీకేం అర్హత ఉంది అని మీరు అడగచ్చు. నేను 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, నాది MA సాంస్క్రిట్, గురువుల దగ్గర ఉన్నాము. అలాగే ఈ 10 సంవత్సరాలుగా నేను కండక్ట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలోనూ 100 మంది జాయిన్ అయితే 100 మంది జాయిన్ అయితే 100 మంది రిజల్ట్స్ పొందారు. 100 మంది రిజల్ట్స్ పొందారు ప్రాపర్గా, అన్ని చక్కగా రిజల్ట్స్ పొందిన ఫీడ్బ్యాక్స్తో సహా మన యూట్యూబ్ ఛానల్. చాలా మంది మాయ మాటలు చూస్తూ ఉంటే కనుక మాయ మాటలతోనే మోసాలు చేసేటటువంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఎలాంటి మాయ లేదు, మోసం లేకోకుండా మీరు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నారు అనడానికి భార్గవ్ శర్మ గారిని ఎలా నమ్మాలి? అంటే ఇందులో మాయ ఏం మోసం ఉంటుందని, అంటే మోసం ఎలా చేస్తాను నేను, మోసం ఎలా చేయగలుగుతాను మీరు చెప్పాలి. అది అంటే మోసం చేయడానికి ఒక పదార్థం ఉండాలి. ఓ పదార్థం తీసుకొని ఆ పదార్థం నేను ఎక్కడో తెచ్చుకుంటాను. ఇప్పుడు పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్దవి, అవి వాళ్ళు ఇలా కొన్ని పదార్థాలు ప్రోడక్ట్స్ బేస్ మీద ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దానివల్ల అది జరుగుతుంది, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, దానివల్ల పాజిటివ్ ఇంప్రూవ్ వస్తుంది. వాళ్ళని ఎందుకు అనగట్లేదు మీరు? అడుగుతామండి, అందరినీ బూడిది కూడా అమ్ముతారు, అవేవో కొబ్బరికాయలు అమ్ముతున్నారు, అవేవో గింజల మాల, ఇది వాడేస్తే మీకు ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తాయని. ఇది చిన్నోళ్ళు కాదు, పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు. ఇప్పుడు మొత్తం దేశంలో 2 ఆర్గనైజేషన్ పెద్ద ఉంటాయి, వాళ్ళందరూ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళే కదా. వాళ్ళేం 100 రూపాయలకి 100 రూపాయలకి 150 రూపాయలకి ఏం అమ్మరు, వేలల్లో ఉంటాయి, కొంటున్నారు జనాలు. అది చీటింగ్, అది మోసం. నాదేంటి? జ్ఞానపరమైనటువంటి ఒక వ్యవస్థని నేను ప్రచారం చేస్తున్నా. అది కూడా నేనే ఎందుకు ప్రచారం చేయాలంటే ఎవరు చేయట్లా. భగవద్గీత వల్ల హీలింగ్ వస్తుందని, హీలింగ్ జరుగుతుందని
ఇప్పటి వరకు ఉమ్, వ్యాసుడి దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు విన్నారా? ఉమ్. భగవద్గీత వల్ల హీలింగ్ జరుగుతుంది, రుగ్మతలు తగ్గుతాయి, వినలేదు, వినలేదు. అట్రాక్షన్ చేయొచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఉమ్, సక్సెస్ అవ్వచ్చు, ఉమ్, ఇది ఒక సాధన ఉంటుంది, ఉమ్, దీని వెనక ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి అని నేను కాకుండా ఎవరన్నా చెప్తే నేను మానేస్తా. ఇది ఉమ్. చాలా నాకేం confident గా నాకేం ఉన్నారు. అవసరం? ఉమ్, నా పనులన్నీ ఇప్పుడు ఇది ఇది ఒక త్యాగం ఉంటే గానీ మనం చేయలేం. ఉమ్. ఇప్పుడు నాకు ఉదయం నుండి రాత్రి వరకు నా ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఉమ్. వాళ్ళ బాధ అలాగే చెప్తారు. అంటే భార్గవ్ శర్మ గారు చాలా కోపిస్టి, సాధకుల మీద చాలా కోపంతో ఆయన విజృంభించేస్తారు, ఇట్లాంటివి కూడా వింటూ ఉన్నాం. వీటికి ఏం సమాధానం చెప్తారు? కోపం వస్తుంది అంటే మాస్ సెషన్స్లో ఉంటున్నప్పుడు మనకంటూ ఒక సంయమనం ఉండాలి. అంటే మనం ఏదైనా మాట్లాడుతుంటే ఇతరుల సమయం వేస్ట్ కాకూడదు అనేది ఉండాలి. ఆ టైంలో ఏంటంటే కొన్ని ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి కొంతమంది ఏంటంటే మిగతా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు నాతో వాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్. నాతో వాదించే వ్యక్తులతో నేను మాట్లాడలేను. అంటే పర్టికులర్ గా వాంటెడ్లీ కావాలని వస్తారు కావాలని వాదించి లేదా అమాయకంగానో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నేచరో యాటిట్యూడో నాకు తెలియదు, నాతో వాదిస్తారు. ఓకే. నాకు వాదన వల్ల సమయం వృధా అవుతుంది, నా టైం వేస్ట్. అక్కడ ఎంతోమంది నేను ఏదో విలువైనటువంటి విషయాలు చెప్తాను, వాళ్ళందరూ ప్రాబ్లమ్స్తో కదా నా దగ్గరకు వచ్చింది. పక్కన వినే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు నువ్వు కాలక్షేపం చేస్తానంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది వస్తుంది, వాళ్ళ టైము. గాంధీ గారు ఒక మాట అంటారు, నేను 1 నిమిషం వేస్ట్ చేస్తే ఇక్కడ 60 మంది ఉంటే 60 నిమిషాలు వేస్ట్ అయినట్టు. సో అక్కడ అందరి టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను గట్టిగానే సమాధానం చెప్తాను, బ్లాక్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. అప్పుడు జూమ్లోనే రిమూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళని మళ్ళీ మేము జాయిన్ చేసుకోం కూడా, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం. అంటే ఇది పర్టికులర్ గా వాంటెడ్లీ కూడా కొంతమంది చేయొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేది కొంతమంది ఇన్నోసెంట్గా చేస్తారు. అంటే ఆయన భార్గవ శర్మ కదా, జ్ఞాని కదా, అంత శాంతంగా ఉండొచ్చు కదా. శాంతంగా ఎట్లా ఉంటాం? నాది రీసెర్చ్, విపరీతంగా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు కారులో వస్తున్నా సరే కొంతమంది కాల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ బాధలు వింటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ బాధలు వింటూ అమ్మ నేను చెప్తాను, సాయంత్రం సెషన్ తీసుకుంటా లేదా పర్సనల్ సెషన్ తీసుకుంటా, ఏదో ఒకటి చెప్పేసేసి వాళ్ళకి ఏదో ఒక బ్రీతింగ్ సంబంధించిందో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఉపశమనం అయితే హ్యాపీగా ఉంటుంది. ఇంత వ్యవస్థ. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను అందరికి, అందరూ నాకు కాల్ చేస్తారు. డైరెక్ట్ గా మీకు కాల్ చేస్తే అది మీరే లిఫ్ట్ చేసి నేనే లిఫ్ట్ చేస్తాను, మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఎందుకు అంటే నేను డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకు ఒక హ్యాపీ ఉంటుంది. డైరెక్ట్గా పర్సనే మాట్లాడుతున్నాడు అనగానే ఒక ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళు చెప్తారు, మనం గైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ టైంలోనే గైడ్ చేయడానికి. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో తీసుకొని వాళ్ళకి అర్థం కాక వాళ్ళు నాకు మిస్కమ్యూనికేషన్ అయ్యి ఇంత గోల్. ఎందుకని నేను 15 సంవత్సరాలుగా నా నెంబర్తోనే నేను ఫోన్లో మాట్లాడుతాను. 15 ఇయర్స్గా నాది ఒకటే నెంబరు, ఆ నెంబర్ మీదే ఉంటాయి. సో నేను ఇంత వెనకాల నాకు ఒక రీసెర్చ్ ఉంటుంది. సాధకులు కూడా సీనియర్ సాధకులు ఉంటారు, వాళ్ళకు ఒక రకంగా క్లాస్ చెప్పాలి. ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక రకంగా సబ్జెక్ట్ చెప్పాలి. రేపు రాబోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొత్త సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ చెప్పాలి. నా బ్రెయిన్ మీద ఇంత మించి ప్రెజర్ పడుతుంటే అట్లా టైం వేస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చాలా ఇప్పుడు జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు మంచి ఎలాగైతే మాట్లాడుతున్నామో కొంతైనా ఆటోమేటిక్ గా నెగిటివిటీ అది మనకు. నన్ను గురువుగా చూడకపోతే వచ్చే నష్టం లేదు. గురువుగా చూడమని నేను అన్నాను, మనిషిగా చూడాలి కదా. సాటి మనిషిని కదా నేను, గురువుగా చూడొద్దు, వదిలేసి మామూలు మనిషి. ఇప్పుడు ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే మతం కంటే దైవత్వం కంటే గొప్పది ఏంటంటే మానవత్వం. మానవత్వం మించింది లేదు. నువ్వు సాటి మనిషికే గౌరవం లేనివాడు నీకెందుగా? నేను దాదాపు మర్యాద ఇస్తే రెస్పెక్ట్ అవే ఉంటాయి, అది శృతి మించిపోతుంది, టెన్షన్ వస్తుంది. నాకు టైం లిమిట్ ఉంటుంది, ఒక 1 అవర్ టైం పెట్టుకుంటాం ఆన్లైన్ సెషన్స్లో. ఇప్పుడు 1 గంట నేను దాటేశాను అనుకోండి, జనాలు ఏమనుకుంటారు, సోది చెప్తున్నాను అనుకుంటారు. చాలా ఉంటాయి ఆ బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. నాకు ఈ క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్ ఉంటుంది, ఈ క్లాస్ అయిపోగానే ఇంకో సెషన్ ఉంటుంది. సీనియర్ సాధకులు ఉంటారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. బ్రెయిన్ మొత్తం ఒక కళ్ళవిడి గంపలాగా తయారవుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు అలా విసిగిస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది అభాగ్యులను మేము లైఫ్ టైం బ్లాక్ చేసేస్తాం. అది చిన్నదే కానీ ఆ ఇరిటేషన్కి మేము ఇంకా వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టపడం, లైఫ్ టైం బ్లాక్ చేసాం. అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఉంటే కొన్ని పుట్టుకొడుగులా పుట్టుకొస్తాయి తప్ప దానివల్ల మంచి అయితే జరగదండి. సంయమనం పాటించి గురూజీ బిజీగా ఉంటాడు, కొంచెం చూసుకోవాలి అనే కామన్ సెన్స్ ఉంటే మేము గంటలు మాట్లాడుతాం. వాళ్ళు మొత్తం టైం అంతా వాళ్ళ కోసమే కాబట్టి విసిగించకపోతే చాలు.
అలాగే గురుగారు అంటే ఈ క్లాసెస్ ఎవరికైనా ఒకవేళ అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, నచ్చట్లేదు అన్నా కూడా వీళ్ళు కట్టే అమౌంట్ కూడా మీరు చాలా తక్కువ అమౌంట్, అది కూడా మీరు రిఫండ్ చేస్తారని 100% అది ఏ అమౌంట్ అయినా సరే ఫస్ట్ డే మీకు నచ్చలేదు మాకు వద్దు అంటే చక్కగా రిఫండ్ తీసుకోండి అని చెప్తాము. ఇప్పటివరకు ఎవరు రిఫండ్ తీసుకోలేరు. ఓకే ఓకే. కొంతమంది ఒకళ్ళు ఇద్దరు పాపం క్లాసులో అసలు జాయిన్ అవ్వరు, జాయిన్ అవ్వకుండా అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫస్ట్ క్లాస్ అయిపోయిందంటే ఫ్రీ క్లాసెస్ కూడా మీరు కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రోగ్రామ్ భగవద్గీత హీలింగ్ ప్రోగ్రామ్ దగ్గర 1 year 1.5 year నుండి స్టార్ట్ చేసాము. ఫస్ట్ 6-7 months ఫ్రీగా కండక్ట్ చేసాం. అలా ఎంత మందికి చెప్పుకుంటారు? బ్యాచ్లు పొద్దున్న 2-3 బ్యాచ్లు, ఈవినింగ్ 2-3 బ్యాచ్లు, అట్లా బ్యాచ్లు కండక్ట్ చేసాము. అంటే మీకు దాని వల్ల నష్టం ఏం జరగలేదంటే, అంటే ఏదో ఒక 10 days 1 week కాదు, ఒక 6 months టెస్ట్ ట్రయల్ అంటారు. ఒక సబ్జెక్టు బ్రహ్మాండమైన సబ్జెక్టు టెస్ట్ చేయాలి కదా, వ్యాక్సిన్ చేసినప్పుడు టెస్ట్ చేయాలి కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తే అప్పుడు మేము గురుదక్షిణ తీసుకున్న ఒక అర్థం ఉంటుంది. ఒక 6 నెలలు వరకు మేము ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేసాం. ఆ వీడియో రికార్డింగ్స్ యూట్యూబ్లో ఉంటాయి, వాళ్ళ చేత పారాయణ చేయించినవి. సత్సంగం అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి, వాటిని ఎట్లా పారాయణ చేయాలి, నేను పారాయణ చేసినవి. నేను పారాయణ చేసిన వీడియోస్ చాలా మంది చూసి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు. నేను పారాయణ చేస్తున్నప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన ఎనర్జీని ఫీల్ అయిపోయేవాడు. భార్గవ్ శర్మ గారు భగవద్గీత హీలింగ్ గురించి ఎన్నో మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఈరోజు ఇక్కడ రావడం నిజంగా మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నామండి. అలాగే ఇంకా చాలా విషయాలు మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలి, మా వీపీ న్యూస్ ప్రేక్షకులకు తెలియచేయాలి. ఒకసారి ఫైనల్గా మా వీపీ న్యూస్ ప్రేక్షకులకు ఈ రోజు మనం జరిగినటువంటి కార్యక్రమం గురించి కానీ, ఈ భగవద్గీత హీలింగ్ కార్యక్రమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భగవద్గీత హీలింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక నవశకం. ప్రపంచం అంతా చాట్ జీపీటీ వేరే దేశం వాడు కనిపెట్టాడు, లేదా జెమినీ ఒక దేశం వాడు కనిపెట్టాడు అని అంటున్నారు కదా. మన దేశం కూడా ఒకటి కనిపెట్టింది, అది భగవద్గీత హీలింగ్. దీంతో ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అంశాలను మనం అందించవచ్చు. భగవద్గీత మనదే, క్రియాయోగ మనదే. క్రియాయోగ అనేది బ్రెత్ మీద ఉంటుంది, భగవద్గీత అనేది సౌండ్ మీద ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేయడం వల్ల మీకేమాత్రం అర్థమైనా సరే సౌండ్ అనేది చాలా పవర్ఫుల్, శ్వాస అనేది చాలా శక్తివంతమైనది. ఈ రెండింటిని సమన్వయం చేయడంతో మనం అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని శారీరకంగాను, మానసికంగాను, లౌకికంగా కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి మెకానిజం ఏంటి, సైన్స్ ఏంటి, ఇవన్నీ మీరు నన్ను ఫోన్ ద్వారా అడగచ్చు. డైరెక్ట్గా మీరేం క్లాసుల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, V5 ఛానల్లో కూడా మన వీడియోస్ వస్తాయి. మీరు చూసి చక్కగా ఆలోచించుకొని అర్థం చేసుకొని ఇందులో శాస్త్రం ఉంది, ఇది మీ బ్రెయిన్ చెప్పింది, మీ యుక్తి చెప్తే చక్కగా జాయిన్ అవ్వండి. చక్కగా మీకు మేము గైడెన్స్ ఉంటాము. మీరు మనం ఆరోగ్యంగా ఉండి మనం శక్తివంతంగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. దానికి భగవద్గీత హీలింగ్ అనేది పూర్తి స్థాయిలో ఒక గొప్ప మార్పుని ఈ సమాజానికి అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ ఆకర్షింపబడాలని, అందరూ అంగీకరించాలని, అందరూ ఈ భగవద్గీత హీలింగ్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఒకే నెంబర్ వాడుతున్నారు, అది పర్సనల్గా మీరే అంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి మీ నోట కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? నా నెంబర్ వచ్చి 6301066498. ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. కొంచెం మర్యాదకరంగా చక్కగా మీ టైం వేస్ట్ చేయకుండా మీరు మాట్లాడితే నేను కూడా అంతే చక్కగా టైం ఇచ్చి మీకు సమాధానం అందించే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, మీకు డీటెయిల్స్ వస్తాయి. చక్కగా ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా విషయాలు మీ దగ్గర నుంచి రాబట్టుకోవాలని అనుకుంటున్నాం. మరొక ఎపిసోడ్లో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.